సార్ నమస్తే అండి, మీ పేరు? కోగంటి ప్రసాద్. ఏం చేస్తుంటారన్న? రైతుని. సార్ ఏంటన్నా మీ మంగళగిరి నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుందంటారు అసలు? లోకేష్ గారు బాగా సేవలు చేశాడండి. మామూలుగా సైకిళ్ళు ఇవ్వటం, మామూలుగా స్పేర్లు ఇవ్వటం, కుట్టు మిషన్లు ఇవ్వటం, అనేక మంది బడ్డీ కొట్లు ఇవ్వటం, బళ్ళు ఇవ్వటం, ఓడిపోయినా కూడా పారిపోకుండా నేను ఉన్నాననేది బాగా ఫైట్ చేశాడండి ఆయన. కేసులను ఎదుర్కొన్నాడు. నేనున్నాను అని ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల్లోనే ఉన్నాడు. ప్రజల వాళ్ళు ఎవరు ప్రజా బాధ ఆయన్ని బాధగా తీసుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడండి. ఈ 10 ఏళ్ళ నుంచి కూడా ఆయన విపరీతంగా ఈ కాన్స్టిట్యున్సీ మీద పట్టు ఉంది. ఏ రోడ్డు, ఏ గ్రామం, ఏంటి అనేది ఆయనకి బాగా అవగాహన ఎక్కువ ఉందండి. ఎవరు ఎక్కడున్నారో కూడా మంచి అవగాహన ఉందండి. ఆయన గెలుపు ఈజీ అండి. మెజార్టీ మీద ఎక్కువ పందాలు కూడా కాసుకుంటున్నారు అంటున్నారు జనాలు. లోకేష్ గెలుపు ఈజీ. సార్ ముఖ్యంగా మీరు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారు గెలిచిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తారంటారా? రాకముందే ఇన్ని ఓట్లు ఎంత చేసినా ఆయన వచ్చినాక ఇంకా బాగా చేస్తారుగా, అది ఇంకా బాగుంటుందిగా. మామూలుగా రాకముందే ఆయన ఎక్కడి నుంచి ఆయన హెరిటేజ్లో నుంచి ఆయన షేర్లు ఆయనకు వచ్చిన లాభాలతోనే ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన ఎక్కడ కూడా సంపాదించుకోలేదు. లోకేష్ గారు కూడా ఒక విన్నపం ఏంటంటే, ఈ కాన్స్టిట్యున్సీలో అగ్రిగోల్డ్ బాధితులు 30,000 మంది ఉన్నారు, సహారా బాధితులు ఉన్నారు. ఈ 40,000 మందికి ఆయన ఒక లెటర్ ప్యాడ్ మీద కనుక రాసిచ్చి ఈ అగ్రిగోల్డ్ బాధితులు ప్రతి వ్యక్తికి ఒక లెటర్ మీద ఆయన సైన్ కనుక చేసిస్తే ఎక్కువ మెజారిటీ వస్తుంది. ఆయన సహారాను అగ్రిగోల్డ్ మెయిన్. ఇప్పుడు హైలాండ్ కూడా నడుపుతున్నారు, అక్రమంగా నడుపుతున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఇక్కడ దరిదాపులు 10,000 కోట్ల పైన ఉంది ఈ కాన్స్టిట్యున్సీలో. ఎక్కువ అంతకుముందు ఈయన మీద ఇష్ట ప్రచారం చేశారు, ఐలాండ్ లాక్కున్నాడు, అగ్రిగోల్డ్ ఆస్తులు లాక్కున్నాడు అని. ఇప్పుడు ఈ 9 ఏళ్ళ నుంచి ఒకటి కూడా రుజువు చేయలేకపోయారు. మరి రేపు కనుక వస్తే ఆయన అగ్రిగోల్డ్ బాధితులకి పక్కాగా న్యాయం చేస్తారు. మంచి పట్టుదల మనిషి, వాళ్ళ మేనమామలాగా హరికృష్ణ గారి లాగా ఎప్పుడు గెలవని కాన్స్టిట్యున్సీలో ఫైట్ చేస్తా. ఎందుకు నేను ప్రజలకి దూరం అయ్యాననేతో ఎప్పుడు నిరంతరం ప్రజలతోనే ఉంటున్నాడు. ఆయన టీం కూడా బాగా పనిచేస్తుంది. ఎప్పుడు ఆయన నిరంతరం వాళ్ళ అదే పని మీద ఉంటున్నాడు ఆయన లోకేష్ గారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మన మంగళగిరి వాళ్ళు వచ్చారా అని ఎంతో ఆనందపడే వ్యక్తి. ఆయన కుటుంబ సభ్యులు లాగా చూసుకుంటాడు మంగళగిరి కాన్స్టిట్యున్సీ అంటే. ఈ 175 నియోజకవర్గాల్లో ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా చేస్తానని ఆయన చెప్తున్నాడు. అట్లాగే మాకు ఈ తాడేపల్లిలో ఇళ్ల సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇళ్ళు ఉన్నాయి, తర్వాత ఆ కొండల మీద ఇళ్ళు ఉన్నాయి. వాటిని నేను ఫైట్ చేసి అసైన్ అన్నిటికి కూడా నేను పర్మనెంట్గా అదే సైట్లు ఇప్పిస్తాననే వ్యక్తి ఆయనే, లోకేష్ గారే. అట్లాగే ఈ కృష్ణానది కరకట్ట యువతల పక్క కూడా కట్టి పర్యాటక కేంద్రం చేస్తానని కూడా వాగ్దానం చేశారు. ఈ తాడేపల్లిలో డ్రైనేజ్ సమస్య బాగుంది. ఈ డ్రైనేజ్ సమస్య ఈటీబీ ప్లాంట్లు వస్తే ఆయన పెడతారు పక్కాగా. ఇప్పుడు నిరంతరం బాగా డెవలప్ అయ్యారు లోకేష్ గారు కూడా. ముఖ్యంగా అగ్రిగోల్డ్ బాధితులు సమస్యని ఆయన వస్తేనే అగ్రిగోల్డ్ బాధితులు స్టేట్ వైడ్ సమస్యలు కూడా అగ్రిగోల్డ్ కనీసం 20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ సమస్యలు కూడా లోకేష్ గారి మూలంగా తీరతాయని అందరు ఆశిస్తున్నారు. అంతకుముందు అగ్రిగోల్డ్ ఆస్తులు లాక్కున్నాడని, స్టేట్ అంతా ఆయనే తీసుకున్నాడని ఈ విపరీతమైన ప్రచారం చేశారు. కానీ ఒక్క సెంటు కానీ ఒక గజం కానీ లోకేష్ గారు తీసుకున్నాడని ఇంతవరకు ఎక్కడా కూడా రుజువు చేయలేకపోయారు వాళ్ళు. అసలు వినికిడి లేదు. ఈ కాన్స్టిట్యున్సీలో 10,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి అగ్రిగోల్డ్. 30,000 మంది బాధితులు ఉన్నారు ఆయనకి. ఆయన కులం, మతం, ప్రాంతం, మామూలుగా మతం కూడా లేకుండా ఈ 30,000 మంది ఓటింగ్ కూడా ఆయనకే పడద్దు. ఆయన ఆ హామీ గట్టిగా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా 2024 ఎలక్షన్కి చూస్తే మీ మంగళగిరి నుంచి 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, అలాగే బలమైన సామాజిక వర్గం నుంచి వైసీపీలో చేరిన గంజి చిరంజీవి, తాజాగా ఇన్ఛార్జ్గా ప్రకటించిన కమలా గారు, ఈ ముగ్గురు ఒకవైపు పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురు కలిపి రాబోతున్నారు. ఒకవైపు నారా లోకేష్ గారు. అసలు ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు మంగళగిరి ప్రజలకి 2 కోట్లు టాటా కన్సల్టెన్సీ పెట్టి ప్రతి చేనేత బట్ట అక్కడ రెడీ అయ్యగానే ఎక్కువ రేటుకి వరల్డ్లో అమ్మించేది లోకేష్ గారే. ఈ గత 50 సంవత్సరాల నుంచి కూడా చేనేత కార్మికులు చేనేత నేస్తా అని చెప్పుకుంటున్నారే కానీ వాళ్ళకి ఎప్పుడు ఇలాంటి అవకాశం లేదు. ఆయన సొంతంగా ఎన్నో రాట్నాలు, ఎన్నో వస్తువులు ఇస్తా పార్టీతో కానీ, కులంతో కానీ, మతంతో లేకుండా చూసేది ఒక నారా లోకేష్ గారే. ఎక్కువ బాగా చేస్తున్నారు ఆయన. ఇప్పుడు కూడా చేనేత వస్త్రాలకు ఎక్కువ డిమాండ్ రావడానికి కారణం నారా లోకేష్ గారే. ఎందుకంటే టాటా వాళ్ళతో
కన్సల్టెన్సీ పెట్టి టైప్ పెట్టి ప్రతి చీర ప్రతి చివరి ఖర్చుతో సహా అమ్మిచ్చేది నారా లోకేష్ గారే. అంటే వాళ్ళ భార్య గారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళిద్దరు కాన్సెన్స్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ భార్య గారు కానీ మన మంగళగిరి అనే భావనలో వాళ్ళు ఉన్నారు. మొన్న శివరాత్రి కూడా ఇక్కడే జరుపుకున్నారు. ఏ ప్రోగ్రామ్ కూడా ఇక్కడే జరుపుకుంటున్నారు వాళ్ళు. ఇది మన గ్రామం, మన కాన్స్టిట్యున్సీ, మన ప్రజలు అనే భావనలో ఉన్నారు. మరి కుల ప్రాతికి మీద చూస్తే ఆయన కమ్యూనిటీ ఇక్కడ చాలా తక్కువ. ఆయన కూడా ఆయనకు కులమే లేదు అనే భావనలోనే ఆయన బాగా పనిచేస్తున్నాడు. అయితే నారా లోకేష్ గారిని విశ్వసిస్తారంటారా ప్రజలు? ఇక్కడ ప్రజలు గ్యారంటీగా విశ్వసిస్తారు, పూర్తిగా విశ్వసిస్తారు. ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటారు సార్ ఇక్కడ? అది ఇంకా ఈ 40 రోజులు ఎంత వర్క్ చేసుకుంటే అంత మెజారిటీ ఎక్కువ వస్తుంది. మామూలుగా ఈ ఎగిరిగోళ్ళ బాధ్యతలు కనుక ఆయన తీరుస్తారని నమ్మకం ఉంది. మరి మీ ద్వారా ఆయనకి తెలియాలి. ఆయన ఒక లెటర్ ప్యాడ్ మీద ప్రతి వ్యక్తికి నేను రాగానే నేను ఇస్తాను అని కనుక వాగ్దానం చేస్తే మెజారిటీ ఎక్కువ ఉంటుంది అనేది ఆశిస్తున్నాను. అగ్రిగోల్డ్ సమస్య తీరుస్తాను అంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఉపయోగపడితే 175 నియోజకవర్గాలు కూడా ఆయన గ్యారెంటీ ఉపయోగపడుతుంది. పేద ప్రజల దగ్గర వసూలు చేశారు మరీ ఘోరంగా. 10 రూపాయలు 20 రూపాయలు వసూలు చేశారు. ఈ 10 ఏళ్ళ నుంచి ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళు మాత్రం బాగా పేద కుటుంబీకులు నిరుపేద కుటుంబీకులు అగ్రిగోల్డ్ బాధితులు, కోటీశ్వరులు కాదు ఇక్కడ. సార్ ఓవరాల్గా ఎలక్షన్ ఎలా ఉంటుందంటారు? పొత్తు ఒకవైపు, ఆయన ఒకవైపు. కూటమి ఈజీ. సర్వేలన్నీ కూడా కూటమి గురించి చెప్తున్నాయి కాబట్టి కూటమికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి బీజేపీ వాళ్ళ నరేంద్ర మోడీ 370 ఆర్టికల్ తీసుకొచ్చాడు. ఆ 370 ఆర్టికల్ వల్ల మనం కాశ్మీర్లో వాళ్ళు నిరంతరం మన హిందువు తిరుగుతున్నాడు. అయోధ్య రామాలయం కట్టారు. జనసేన గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గొప్ప గ్రేట్ ఆయన. మరి ఇవాళ ఎన్ని సీట్లకి ఆయన కాదు, మనం ఈయన మీద ఫైట్ చేయాలి, మనం గెలవాలి అని చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా. దాని మూలంగా పొత్తుకి ఈజీగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదిగా నిరుద్యోగ యువకులు ఎక్కువ యాంటీగా ఉన్నారు. ఈ కూటమి వస్తేనే ఎక్కువ అవకాశాలు, ఉద్యోగాలు ఉన్నాయి అనేది వాళ్ళ నమ్మకం ఎక్కువ ఉంది. అది ఇప్పుడు మాకు వడ్డు డబ్బులు రాలా, అట్లాగే లోకేష్ గారు పాస్బుక్ ఉంది, పట్టదారు పాస్ పుస్తకం. ఆ పట్టదారు పాస్ పుస్తకం కూడా ఆయన రాగానే 15 రోజులు ఇస్తానని వాగ్దానం కనుక చేస్తే రైతులకు మంచి ఉపయోగం. ఇప్పుడు నాకు పట్టదారు పాస్ పుస్తకాలు, నేను మా పాపను అమెరికా పంపించాలి, పాస్బుక్లు ఎందుకు లోన్ రావట్లా, ఎక్కడ పెట్టాలో ఏంటో తెలియదు, ఆ బుక్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది రైతులకి. పట్టదారు పాస్ పుస్తకాలు కనుక లోకేష్ గారు రాగానే, గవర్నమెంట్ రాగానే అవినీతి లేకుండా, ₹1 అవినీతి లేకుండా ఒక 15 రోజుల్లోనో నెల రోజుల్లో కనుక పాస్బుక్ ఇవ్వగలిగితే ఆయన లోకేష్ గారికి ఎక్కువ మెజారిటీ ఓట్లు వస్తాయని భావిస్తున్నాను.